కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళి లడ్డూ సింగ్ సార్ ని తీసుకురండి. నేను వెళ్ళి అతన్ని ఆపుతాను. పిల్లోడా, ఎందుకు దారి గడ్డంగా నిలబడ్డావు? ముందు సైకిల్ తీసుకుని వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలో మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ శివ. మీరు సిగ్నల్ క్రాస్ చేసి ఒక యాక్సిడెంట్ చేశారు. రండి, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. రాకపోతే నువ్వు ఏం చేయగలవు? ఒరే అబ్బాసు, వాడికి కాస్త తెలిసేలా చెప్పరా. చూస్తూ ఉండు. మీరు సరి చేయడానికి నేనేమి పాడైపోయిన మెషిన్ ని కాదు. ఓ అలాగా, నేను నిన్ను గుర్తుంచుకుంటాను. బహుశా నాకు తర్వాత ఉపయోగపడవచ్చు. నా ఏరియాలోని సిగ్నల్ లో ఆగలేదు, యాక్సిడెంట్ చేశాము. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల వరకు ఎవరు సిగ్నల్ ని అతిక్రమించుకొని వెళ్లారు. అలా వెళ్ళడానికి అందరూ భయపడతారు, ఎందుకంటే లడ్డూ సింగ్ వస్తాడని. సిగ్నల్ ని అతిక్రమించడం కాదు, కారుని నడపడానికి కూడా భయపడతారు, తెలుసా? మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను బాడీ బిల్డర్ని. కేవలం బాడీయే కాదు, బిల్డింగ్స్ కూడా కడుతుంటాను. కార్ ని అతను నడుపుతున్నాడు. అతని పేరు రాధే. ఏ శిక్ష వేయాలనుకున్నా అతన్ని తీసుకెళ్లి వేయండి. ఇక చూడు పిల్లడా, నేను నిన్ను గుర్తుంచుకుంటాను. నేను బాడీనే కాదు, బిల్డింగ్స్ కూడా నిర్మిస్తుంటాను. చూడు, బిల్డింగ్స్ కట్టే వాళ్ళ పట్టుదల సిమెంట్ లాగా బలంగా ఉంటుంది. బాస్, మీరు ఎందుకు అలా చేశారు? మనవాణ్ణే పట్టించేశారు ఎందుకు? మేం బాడీనే కాదు, బిల్డింగ్స్ కూడా నిర్మిస్తుంటాం. బాడీ బిల్డర్ తొందరపడి నిర్ణయం తీసుకుంటాడు, కానీ బిల్డింగ్ నిర్మించే వాళ్ళు ఆలోచిస్తారు. బాబు, టెన్షన్ లో ఏ నిర్ణయం తీసుకోలేమో. మన మనిషి కాసేపట్లో సురక్షితంగా తిరిగి వచ్చేస్తాడు. కానీ ఈ ఊళ్ళో ఉన్నాడే ఆ పిల్లాడు, అతని ఊరొదిలి పారిపోవాలి. పిల్లాడు ఊరొదిలి పారిపోవడమా? అది మరి కానీ ఎందుకు బాస్? బాడీనైతే నేను ఇంట్లోనే బిల్డప్ చేస్తాను, కానీ ఊరిని నిర్మించాలంటే నాకు భూమి కావాలి. నేను ఎలాంటి భూమి కావాలని కోరుకుంటున్నానంటే అది ఇదిగో, ఈ వేదాస్ నగర్. ఇది 4 వైపులా కొండలు, సముద్రాలు, నదులతో నిండి ఉంది. ఇలాంటి ఊళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ నేను నిర్మిస్తాను నా డ్రీమ్ సిటీని. బాస్, మోడల్ చాలా అద్భుతంగా ఉంది, కానీ మనం ఈ వేదా సిటీని ఎలా ఖాళీ చేయగలం? భూతాల సహాయంతో. ఏమన్నారు? భూతాల సహాయంతో? భూతాల సహాయంతోనే. నాకు కొన్ని భూతాలతో స్నేహం ఏర్పడింది. కాపాడండి, కాపాడండి బాస్. మీరు చెప్పినట్టే భూతమేనా? భయం వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇతనే నా సైంటిస్ట్ మిత్రుడు కోదిలాల్ కొత్త ఆవిష్కరణ. బాస్, నిజంగా నేను భూతమని అనుకున్నాను. మేమందరం భయపడ్డాం. ఈ భయమే వేదాస్ నగర్ ని ఖాళీ చేయిస్తుంది. ఆలోచించండి, మీరే భయపడ్డారంటే ఇక ఊరి ప్రజల సంగతి ఏమవుతుంది? వాళ్ళు సాధారణ మనుషులు. వాళ్ళు భయంతో వణికిపోయి కుటుంబంతో సహా మూటాముల్లే సర్దుకుని వెళ్ళిపోతారు.
శివ, ఈ సమయంలో గుర్రపడుగుల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శబ్దం ఆ స్ట్రీట్ నుంచే వస్తోంది. కానీ ఇంత రాత్రి పూట ఆ గుర్రం ఎక్కడి నుంచి వచ్చింది? సమాచారం. రాత్రికి రాత్రి ఆ భూతాన్ని చూడగానే వేదా సిటీలో ఉన్న ప్రజలందరూ ఇల్లు వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అది మీరే చూడండి. ఇంతకీ ఈ భూతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ విషయం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. లడ్డు సింగ్ గారు, విదాస్ నగరంలో ఉన్న ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఈ భూతం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఏరియాలో భూతమా? నా ఏరియాలో భూతమా? నా ఏరియాలో అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో భూతం వస్తున్నప్పుడే రావద్దు, వెళ్ళిపోమని హెచ్చరిస్తారు. ఎందుకంటే లడ్డు సింగ్ గారిని ఎదుర్కోవాలని. నా పేరు వినగానే భూతం పారిపోతుంది. ఎప్పుడు తెలిసిందా ఈ లడ్డు సింగ్ గురించి? ఏ భూతమైనా పారిపోతుంది. లడ్డు సింగ్ కనుక ఎదురైతే ఏమవుతుంది? పోతుంది. ఈ రోజు రాత్రి మీ పోలీస్ స్టేషన్ కి భూతం వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావో చూస్తాను. ఇది ఎవరో కావాలని చేస్తున్నారు. వాళ్ళు వేదాస్ నగరాన్ని ఖాళీ చేయాలని చూస్తున్నారు. చూడండి, మన డాగీ ఎంత భయపడిపోయిందో. మొదటిసారి మనతో పాటు ఈ చెట్టు పైన కూర్చుంటోంది. అదేమి భూతం కాదు, ఏలియన్. చూడ్డానికి భూతంలా కనిపిస్తోంది. అమ్మ నాన్న కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటున్నారు. ఇది మన నగరం. ఎవరు మనల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించలేరు. ఈ రోజు రాత్రి అది నిజమైన భూతం కాదని మనం అందరికీ నిరూపిద్దాం. సరే రండి, ఏం చేయాలో చెప్తాను. కానిస్టేబుల్, మన ఊరికి భూతం వచ్చింది అనుకుంటాను. బయలుదేరదాం. హలో ఇన్స్పెక్టర్, గుడ్ ఈవినింగ్. ఇన్స్పెక్టర్, నా స్నేహితుడు గుర్రం మీద తిరుగుతూ ఉంటాడు. వాడు కనపడ్డం లేదు. మీరు రిపోర్ట్ రాసుకోండి. అది రాయడానికి నా చెయ్యి ఆగడ్డం లేదు. హాయ్, నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఈ ఇన్స్పెక్టర్ చాలా మంచివారు. ఈయన మనం భూతాల నగరానికి తీసుకువెళ్దాం. భూత నగరానిక